ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. బల్ల యుద్ధకు. బల్లలో యోగ్యంగా పాల్పంపులు పొందుకోవడానికి మనం కొన్ని లేఖన భాగాలు చూసుకొని మన జీవితాలని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని అందరము యోగ్యంగా పాల్పంపులు పొంది ప్రభు యొక్క దీవెనలు పొందాలని నిర్గమకాండము పేజీ నంబర్ 59, నిర్గమకాండము 17వ అధ్యాయము. సంఘమంతయు లేచి నిలబడాలని మనవి చేస్తున్నాను. 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మార్చి చదవాలి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫేదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. మనమందరం కలిసి చదువుకుందాం. చివరి వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. కూర్చోండి. ప్రభు సహాయం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. ఇప్పటి వరకు ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను సహాయం మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు నాయన. మరి ముఖ్యంగా బల్లలోకి ఇప్పుడు మేము ప్రభు చేయి వేయబోతుండగా మమ్మల్ని కనికరించండి. నీ వాక్య వెలుగులో మా జీవితాల్ని నాయన చూసుకునే భాగ్యం దయచేయండి నాయన. నిష్ప్రయోజకుడను బలహీనుడను ప్రభు, నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ రక్తంలో నన్ను ప్రోక్షించి అయా నీ చెప్పుల వారు నాయన మోయటకు యోగ్యుడను కానని నాయన ఒప్పుకుంటూ, బలహీనులను ఒప్పుకుంటూ నీ బలాన్ని, నీ కృపను, నీ జ్ఞానమును, నీ సామర్థ్యమును నాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరితో నాయన వినగల చెవును, గ్రహించగల మనసు దయచేసి వాక్యపు వెలుగు ద్వారా నాయన మా అందరిలో ఉన్న చీకటిని తొలగించి యోగ్యముగా నాయన నీకు నాయన నిజమైన ఆత్మీయులుగా బలలో చేతి వేసే భాగ్యము మా అందరికీ సహాయపడుతూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్న లేఖన భాగం కూడా మనం ఇంతవరకు చాలాసార్లు ఈ వర్తమానము విన్నారా లేదా? చాలాసార్లు దీని గురించి దేవ సేవకులు చాలాసార్లు చెప్పి ఉంటారు. కానీ దేవుడు మనతో ఈ యొక్క పరిశుద్ధమైన దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క లేఖన భాగాన్ని చూసుకునక ముందు మనం యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31, 32 అందరూ కలిసి చదవాలి నాతో పాటు. ఇది చదువుకున్న తర్వాత మనము వర్తమానంలోకి వెళ్దాం. పేజీ నంబర్ 716. ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోవాలి, పెన్నున్న వారందరూ. 33వ అధ్యాయము 31, 32 పేజీ నంబర్ 716 యెహెజ్కేలు గ్రంథం. తీసారండి? ఓకే. 31వ వచనం చదువుతున్నాను, చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నా యొద్దుట కూర్చుండి నా మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచు కొనరు. కానీ ఏమంటున్నాడు? అయినను 33వ వచనం, ఈ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తన మధ్య నుండునని వారి తెలుసుకొందరు. ఎలా వస్తారంట? 31వ వచనం, నా జనులు రాదగిన విధంగా
వస్తారంట. ఇక ఏ విధంగా వస్తారో నేను ఆ వస్త్రాల గురించి వాటి గురించి నేను వర్ణించదలుచుకోలేదు. రాదగిన విధంగా అంటే భక్తి వేషం వేసుకొని మందిరానికి వస్తారు. నేను ఎంతో ఆత్మీయుడిని, ఆత్మీయురాల్ని, ఇక నాకు ప్రార్థన ఇక దైవికంగా వస్తున్నా అన్న దాంతో సిద్ధపడి వస్తారట. నేను చెప్తున్న మాట అనేది బైబిల్ చెప్తున్న మాటనా? బైబిల్ చెప్తున్న మాట. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి, బాగానే బైబిలు లేకపోతే పుస్తకము, పాటల పుస్తకము అన్నీ తీసుకొని వస్త్రాలు, కానుక అన్నీ సిద్ధపరచుకొని రాదగిన విధంగా వస్తారంట. వచ్చి నా జనులైనట్టుగా, ఎలా ఏనైనట్టుగా? ఆత్మీయులైనట్టుగా, క్రైస్తవులైనట్టుగా, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఎలా కూర్చుంటారంట? ఎంతో ఆత్మీయత, ఎంత ఆ కూర్చునే విధానంలో ఎంతో తగ్గింపు, భక్తి అన్నీ కనిపిస్తుంటాయి. నేను చెప్తున్న మాట కాదు, నా జనులైనట్టుగా నా ఎదుట కూర్చుండి నా మాటలు ఏం చేస్తారంట? వాళ్ళు వింటారంట. పోనీ వినకుండా ఉంటారా అంటే వింటారు. వీలైతే మనం మాట్లాడుతుంటే ఎదురు కూడా సమాధానాలు చెప్తూ ఉంటారు, మనం ప్రోవోక్ చేస్తూ ఉంటారు బ్యాక్. నా జనులు రాదగిన విధంగా నా ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నా ఎదుట కూర్చుండి నా మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను ప్రైజ్ ది లార్డ్ అంటారు. మందిరం అయిపోగానే, వాక్యం అయిపోగానే ప్రైజ్ ది లార్డ్ అంటారు, కానీ హృదయంలో ప్రేమ ఉండదంట. మరి మన దేవుడు హృదయాన్ని చూసే దేవుడా? నీ పైన నటించే నీ ముఖాన్ని చూసి నవ్వు షేక్ హ్యాండ్ ఇచ్చే చెయ్యిని చూస్తాడా? దేవుడు ఏది చూస్తాడు? నీ ఎదుటివాడు నీ షేక్ హ్యాండ్ని మాత్రమే చూస్తాడు. కానీ నువ్వు ఏ ఇంటెన్షన్తో ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నావు అనేది చూసేది ఎవరు? దేవుడు. ఈడేమంటున్నాడు? ప్రేమతో ఏం చేస్తారట? నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయమును లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యము బాగా వాయించు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉంటావంట. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, వా 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 అనుకుంటా. నువ్వు ఆ వాక్యానుసారంగా వినకుండా బోధకున్నో గాయకున్నో ఎంతో బేష్ అని అంటే నీకేమన్నా ఉపయోగమా మన జీవితాల్లో? ఇప్పుడు పలానా పెద్ద ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఏఏజీ హాస్పిటల్కో లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళావు, కార్పొరేట్కి వెళ్ళి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడమే చాలా కష్టం. నువ్వు వెళ్ళావు, ఆయన ప్రిస్క్రిప్షన్ రాశాడు, నీ కష్టం ఏందో చెప్పావు, మందులన్నీ రాశాడు. బయటకు వచ్చి ఆ మందులు చిట్టి చింపేసి ఎక్సలెంట్ డాక్టర్, ఆయన అంత పెద్ద తిరుగులేని డాక్టర్ అని నువ్వు చెప్తే ఏమన్నా ఉపయోగమా? నీ వ్యాధి తగ్గుద్దా? తగ్గదు. ఇప్పుడున్న క్రైస్తవ సమాజం, లోకం కూడా అంతే. నీ దేవుడి గురించి, వాక్యం గురించి, నువ్వు పాటలు పాడే బోధ గురించో పాట పాడే గాయకుడు ఎలా ఉన్నారంట? గాయకుడుగా ఉన్నావంట, మంచి స్వరం కలిగి గాయకుడుగా ఉన్నావంట. మరి మాటలు నీ గాయాలు కట్టకుండా, నీ పాడైపోయిన నీ రోత జీవితం మార్చబడకుండా నువ్వు ఎంత అంటే విని సంతోషించి దాని ప్రకారం నడవరంట. వారు ఈ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. మరి నువ్వు వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్ని ధ్యానిస్తున్నా నువ్వు రాదగిన విధంగా వచ్చావు, కూర్చున్న విధంగా కూర్చుంటున్నావు, వినాల్సింది వింటున్నావు, కానీ దాని ప్రకారం నడుచుకోవు. నువ్వు నడుచుకోకపోతే ఇప్పుడు ఇదంతా ప్రయాస అంతా, ఆ వెనకదంతా ఏమైంది? ఉట్టిదే కదా. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చావు, ఎంతో కష్టపడి వచ్చావు, దూరం మీద పెట్టుకొని వచ్చావు, అపాయింట్మెంట్ తీసుకున్నావు, చూశాడు, నీ కష్టమంతా చెప్పుకున్నావు. ఆయన నీకు ఏమేం చేయాలో ఏంటో ప్రిస్క్రిప్షన్ లాగా చెప్పాడు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది నీ జీవితంలో మార్చుకోవాల్సిన విషయము, ఇది నువ్వు కలిగి ఉండాల్సింది, ఇది నీది వదులుకోవాల్సింది, ఇది పట్టుకొని ఉండాల్సిందని నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. చెప్తే నువ్వు దాని ప్రకారం వినకుండా ఆ డాక్టర్ తిరుగులేదు, ఎదురులేదని నువ్వు చెప్తే ఎవరైనా వింటారా? నీ జీవితంలో ఉన్న ఆ రోగం పోద్దా? పోదు. కాబట్టి గమనించాల్సింది, మీ గమనంలోకి తీసుకోవాల్సింది, మనం ఎంత వాక్యం విన్నా దాని ప్రకారం ప్రవర్తించే వారమై ఉండాలి. ఆ వాక్యం మనం ఆ వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉండి రాదగిన విధంగా వచ్చి కూర్చొని వినాల్సినవి విని గేట్ బయటికి కాగానే అవి పోయినాయి అనుకోండి, ఏమన్నా మనకు ఉపయోగమా? అవి ఉపయోగమా? లేవు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించాలి. నిద్ర వస్తే నిలబడండి. దయచేసి వాక్యం చెప్పేటప్పుడు ఆ నిద్ర అయిన సాతాను యొక్క ఆత్మకు చోటివ్వద్దు. మీకు ఇష్టమైనది ఏది కష్టం కాదు. దేవుని వాక్యం ఇష్టం ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. వచ్చింది అంటే వారికి వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. నేను పేరు పెట్టి పిలవకముందే మీరు నిద్ర వస్తే మీరు లేచి నిల్చోండి, ఇబ్బంది లేదు. మనం ఇక్కడికి వచ్చింది వాక్యము ధ్యానించడానికి, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వినడానికి మనం వచ్చాం. ఆదివారమే మనకుంది. ఉన్న 3 గంటలు కూడా మనం దేవునికి సమయం ఇవ్వకపోతే ఎలా? కాబట్టి మనం లేఖన భాగంలోకి వెళ్దాం రండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనంలోకి మనము వెళ్ళాం. కాబట్టి ఇక్కడ 10వ వచనం చూడండి, పేజీ నంబర్ 59, 17వ అధ్యాయము 10వ వచనం.
యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో 3 గుంపులు కనిపిస్తాయి. ఎన్ని గుంపులు? 3 గుంపులు. ఒకటి, మొట్టమొదట మనము చూసుకున్న వచన భాగం ఏంటి? యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. ఇప్పుడు మనము ఈ యుద్ధం గురించి మనకెందుకు బ్రదర్? మనకి ఏ యుద్ధాలు లేవు కదా. మనకేం యుద్ధం ఉన్నాయి? అమాలేకీయుల యుద్ధము నిర్గమకాండంలో వచ్చినాయి. ఎప్పుడు చూసినా టీవీలలో కూడా మనం యుద్ధాలు, పాకిస్తాన్ యుద్ధము, చైనా యుద్ధము, యుక్రెయిన్, రష్యా యుద్ధము అవన్నీ వింటున్నాం కదా. మనకి ఈ యుద్ధాలతో ఏం పని అని మీరు అనుకోవచ్చు. కానీ నువ్వు ఆత్మీయుడిగా, క్రీస్తును అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో జీవించినంత వరకు దేవుడు నీకు తన యొక్క కృపను బట్టి తాను ఇచ్చిన ఆయుష్ ఉన్నంత కాలము నువ్వు ఒక యుద్ధ రంగంలోనే ఉన్నావు. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం. అంటే ఏమంటాం కదా, నల్లేరు మీద నడక కాదు, పూల పాన్పు మీద నడక కాదు. నువ్వు ఒకవేళ దేవుని చిత్తానికి నువ్వు సిద్ధపడి నువ్వు వెళ్తున్నావు అంటే నీవు సాతాని యొక్క సామ్రాజ్యము, చీకటి సామ్రాజ్యం అంతా నీకు ఎదురుపడుతుంది. నీకు ఎదురు పడట్లేదు అంటే నువ్వు దేవుని చిత్తంలో లేవని. ఇక్కడ యుద్ధం ఆడుతున్నాం. మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో కూడా యుద్ధాన్ని చూస్తూనే ఉన్నాం. ఏం యుద్ధం చూస్తున్నాం? మన వ్యక్తిగత యుద్ధాలు ఏంటి? మన శరీరం మనతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఆత్మ ఏమో ప్రార్థన చేయమంటుంది, శరీరమేమో ఏం ప్రార్థన చేస్తావు, నిద్రపో అంటుంది. ఆత్మ ఏమో నాకు ఆకలేస్తుంది, వాక్యం ధ్యానించు, నా ఆత్మ యొక్క దాహాన్ని తీర్చు, వాక్యం చదువు అంటుంది. శరీరమేమో ఏం చదువుతావు, తర్వాత చదవచ్చులే, తర్వాత చూడొచ్చులే అని శరీరం చెప్తుంది. ఒక ఆత్మీయుడు శరీరంతో యుద్ధం చేస్తూనే ఉండాలి. మనము పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను చేయవలసినది చేయక చేయరానిదే చేస్తున్నాను, ఆ చేస్తుంది నాలో ఉన్న శరీరమే అంటాడు. నువ్వు ఎంత పెద్ద భక్తుడివైనా నువ్వు పోరాడాల్సింది నీ శరీరంతో. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఒక వ్యక్తికి యొక్క నిజమైన ఆశీర్వాదము, నిజమైన జయం ఏంటంటే చిన్నవి అంట. దుప్పటి విజయం అంతకుముందు చెప్పాను కదా మీకు. దుప్పటి మీద విజయం సాధించలేరంట. ఎంతో పెద్ద భక్తులే మళ్ళీ ఈ దుప్పటితో వద్దు అని అనలేరంట, లేచి ప్రార్థన చేయలేరంట, ఇంకా ముసుగుదాన్ని పడుకుంటారంట. తిండిని కూడా జయించలేరంట. అంటే యవనస్తులుగా చెప్తున్నా, మనకు ఉన్న మెయిన్ శోధనలో ఒక యవనస్తులుగా ఉండవలసినవి, యవ్వన కాలంలోనే జయించాల్సినవి 2 అంట. ఒకటి తిండి, 2 నిద్ర. ఆ యొక్క దానియేలు అపవిత్రమైన దాన్ని నేను తినను అని తన శరీరాన్ని పవిత్రపరచుకోవడానికి ఏం చేశాడు? నాకు వద్దు అని నిలబడ్డన్నందుకు ఆయనకి మనకు చూస్తే 12 అధ్యాయాలే ఉంటాయి దానియేలు గ్రంథం. కానీ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల్లో దానియేలు గ్రంథాన్ని పెద్ద ప్రవక్తలతో అటాచ్ చేస్తారు. దేంతో? పెద్ద ప్రవక్తలతో. మనకు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే ఒకటి జకర్యా, ఎజ్కేలు, దానియేలు ఇలాంటి గ్రంథాలు చూస్తే కానీ మనకు ప్రకటన గ్రంథం అర్థము కాదు. అంతటి అంత్యకాలంలో జరిగే ప్రవచన, ఇంకా నెరవేరని గ్రంథంలో ఉన్న గొప్ప ఆత్మీయ సత్యాలు మనకు ఆ దానియేలు గ్రంథంలో ఉంటాయి. ఎలా సాధ్యము? ఒక యవ్వనస్తుడు దేవుని కోసము అపవిత్రమైనవి నేను తినను అని తన తిండి ఆశను ఏం చేసుకున్నాడు? మరి తిండి మనకి ఇప్పుడు బఫే సిస్టమ్ ఉంటుంది. ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తాం, మామూలుగా కాలేజీలో ఉన్నప్పుడు రకరకాల వంటలు ఉంటాయి. నో అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు? ఏమంటుంది? ఈ శరీరం ఏం చేస్తుంది? రాని అంటది. ఎంతైనా సరే రాని అంటది. కాబట్టి ఇక్కడ యుద్ధం అనేది మన శరీరంలో మనకే వస్తుంది. మన కుటుంబాల్లో కూడా మనకు అనుక్షణము యుద్ధమా కాదా? భార్యాభర్తల మధ్య అసమాధానము, బిడ్డలు మాట వినకపోవడము మన యుద్ధమా కాదా? అది మనకు ఈ రెఫేదీములో ఇశ్రాయేల్తో యుద్ధముతో మన యుద్ధంతో పోటీ ఏంటంటే, అక్కడ ఏం చేస్తున్నాడు? యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అది మన సంఘానికి చూసుకుంటే, సంఘంలో బయటికి కనిపించి పరిచర్య చేసే వాళ్ళంతా సైతానుకు మొట్టమొదట అటాక్ కనిపించేది ఎవరు? యెహోషువనే. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాడు. సువార్త పరిచర్య చేసేవాళ్ళు, మిషనరీసు, వాక్యం కోసము తమ ప్రాణాలని పక్కన పెట్టి తన కుటుంబాన్ని వదులుకొని కొండ పరిచర్యల్లోకి దేవుని కోసం తమ ప్రాణాలనైనా తీసుకొని పోయినా పర్లేదు అనుకునే వారంతా యెహోషువ లాంటి వారే. దేవుని పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళు పరిచర్య అంతా బహిరంగం కనిపిస్తుందా? కనిపిదా? ఇప్పుడు యుద్ధం సాటుకు చేయొచ్చా? పరదాలు కప్పుకొని అవుద్దా? అవ్వదు. బయటికి కనిపించేది. యెహోషువ యొక్క జీవితంలో మనకి ఏం చూస్తామంటే, ప్రతి సంఘంలో ప్రార్థన చేసే యోధులు ఉండాలి. అంటే ప్రార్థన చేసే యోధుని మనం దేంట్లో చూస్తాము? నెక్స్ట్ మోషేలో చూస్తాం. ఈయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థించేవారు ఉండాలి, యుద్ధం చేసేవాళ్ళు ఉండాలి, యుద్ధానికి సహాయపడే సహాయకులు కూడా ఉండాలి. మరి ఇక్కడ యుద్ధం చేసే వ్యక్తి ఎవరు?
యెహోషువ. మరి మోషేతో చెప్తే నువ్వేం బాగా కబుర్లు చెప్తావు, కట్టబట్టుకొని అటు ఇటు తిరుగుతావు, నేను ఎందుకు యుద్ధం చేయాలని ఆయన చెప్పే అవకాశం ఉందా లేదా? యుద్ధం చేస్తే నేను నా ప్రాణం పోతేను, నాకు ఏదైనా సమస్య వస్తేను నాకు ఎవరు దిక్కు అని ఆయన చెప్పాడా? ఏమనుందాడ మాట చూడండి, 10వ వచనం. యెహోషువ మోషేతో తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధము ఆడెను. చూడాలి, ఈడ దేవునితో మాట్లాడే వ్యక్తి మోషే. ఒక దైవజనుడు దేవునితో సహవాసము, దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆ కింద ఉన్న పరిచారకులు కూడా దేవుని మాట వింటారు. ఇక్కడ మోషే విన్నాడా, ఎదురు తిరిగాడా? విన్నాడు. విని ఏం చేశాడు? ఆయన చెప్పినట్టు యుద్ధం ఆడాడు. మరి మీరు యుద్ధము చేయాలి అని అంటే పని చేయాలి. పని చేయకుండా ఓన్లీ ప్రార్థన చేస్తామంటే, ఇక్కడ ఈ వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే, సహాయం చేసే చేతుల కన్నా ప్రార్థన చేసే చేతులే మిన్నా అంటాం, కరెక్టే. మరి అందరూ ప్రార్థన చేస్తే పని చేసేటోడు ఎవరు? ఇప్పుడు యుద్ధం ఆడొచ్చు కదా. నేను కూడా యెహోషువ మోషేతో పాటు వెళ్ళి, నువ్వు కొండ మీద ఆ మూలకున్నావు కదా, నేను ఈ మూలకు ప్రార్థన చేసుకుంటూ ఉంటా, యుద్ధము యెహోవాదే, దేవుడే యుద్ధం జరిగించుకుని అని ఆయన ఊరుకోవచ్చు కదా. కానీ ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి, యుద్ధం కూడా ఉండాలి, పరిచర్య కూడా ఉండాలి, నువ్వు విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టే పని కూడా ఉండాలి. మోషే చెప్పాడు నువ్వు యుద్ధం చెయ్యి అని. మరి నేను వెళ్ళిపోయి పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా, నువ్వు పోయి యుద్ధం చేయన్నాడా? మోషే నాయకుడు, బాస్ కాదు. నాయకుడు ఎప్పుడు తాను పని చేస్తూ చేపిస్తాడు. బాస్ ఎప్పుడు ఏం చేస్తాడు? ఇది అక్కడ పెట్టి, ఇది అక్కడ పెట్టు, నేను పోయి రెస్ట్ తీసుకుంటా. మోషే రెస్ట్ తీసుకునేవాడు కాదు. ఎంత కష్టపడేవాడు అంటే 80 సంవత్సరాల వయసులో కూడా మిద్యాను అరణ్యంలో తన యొక్క మామ యొక్క మందను కాచుకునేవాడు. అంటే పని చేసేవారే దేవునికి పనికొస్తారు, పనికొచ్చేవారే దేవుని యొక్క పని చేస్తారు. ఉట్టి మాటల భక్తి చెప్పేవారు దేవునికి పనికిరారు. వారు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చలేడు. ఇప్పుడు యెహోషువ పోయాడు, యుద్ధము చేశాడు, తన యొక్క బాధ్యత చేశాడు. ఆడ గెలవడమా, నేను గెలుస్తానా, మంది అంతా ఉన్నారు ఓకేనా, అవన్నీ ఏమన్నా డిస్కషన్ ఏమన్నా కనిపిస్తుందా మనకు? కనిపించదు. సేవకుడు చెప్పాడు, నా యొక్క బాస్, నా యొక్క యజమాని నాయకుడు చెప్పాడు మోషే ఏమని, పోయి నువ్వు యుద్ధము చెయ్యని. గమనించాలి, కొండ లోయల్లో యుద్ధం చేస్తున్నాడు మోషే. ఎవరు? యెహోషువ. కొండ పైన నాయకుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు నాయకుడు? యుద్ధం ఎలా జరుగుతుందో చూస్తున్నాడా? యెహోషువకి ఏమన్నా అవుద్దా లేదా అని చూస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే రెండో గుంపు. మనకు ప్రతి సంఘంలో పని చేసే వాళ్ళు ఉండాలి, పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి, వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉండాలి, సువార్త చెప్పే వాళ్ళు ఉండాలి. వారికి చేయుతనిచ్చే, బలంనిచ్చే ప్రార్థన గుంపు కూడా ఉండాలి. మరి యెహోషువ ఆడికి వెళ్ళి ఏం చేశాడు? మోషే పైకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు, బాగానే ఉంది. 11వ వచనం చూడు. మోషే తన చెయ్యి పైకెత్తి ఇశ్రాయేలు పైకెత్తినప్పుడు ఏమైందంట? ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఏ నాయకుడైతే, ఏ ప్రార్థనా పరుడైతే ప్రార్థనకు చేతులెత్తి సంఘం కోసం బాధ్యతగా ప్రార్థిస్తాడో, ఓన్లీ ఆదివారం 2 గంటలకు మాత్రమే సిద్ధపడి మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు రెస్ట్ తీసుకునేవాడు సంపూర్ణ సేవకుడు కాదు. ఒక నిజమైన సేవకుడు 24/7. ఒక యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మిలిటరీలో ఎలా ఉంటామో అలా ఉండేవాడే నిజమైన సేవకుడు. ఎందుకంటే నీ యొక్క సంఘంలో, నీ యొక్క కుటుంబంలో ఏ ఒక్క తోడేలొచ్చి నీ గొర్రెని ఎత్తుకుపోద్దో తెలియదు, ఏ ఒక్కరిని దాడి చేస్తుందో తెలియదు. ఒక నాయకుడిగా నీ పని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయడం. అందుకే సమూయేలు భక్తుడు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమగును గాక అంటాడు. ఒక నిజమైన సేవకుడు 24/7 ఏం చేస్తాడు? తన యొక్క పరిచర్యలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తాడు, తన సంఘం కొరకు. ఒక తండ్రిగా నువ్వు, నీ బాధ్యత ఏంటి? నువ్వు యవనస్తుడుగా నువ్వు కాలేజీకి పంపించిన బిడ్డని యాడికైనా పంపించిన, నువ్వు వారితో రాలేవు, కానీ నీ ప్రార్థన మాత్రం చుట్టూ వైఫై లాగా ఉండాలి. ఒప్పుకుంటారా? నువ్వు కాలేజీలో, నువ్వు ఇక్కడున్నా సరే, నువ్వు వేరే దేశం పంపించినా సరే, ప్రార్థన చొరబడని ప్రదేశం అంటే ఈ భూమి మీద ఏదైనా ఉందా? లేదు. అంటే ఏదైనా, ఏ ఖండాలనైనా, దేన్నైనా దాటుకొని రాగలుగుతుంది. వచ్చిందా లేదా? అబ్రహాం ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు, సొదొమలో ఉన్న లోతు యొక్క చేతును పట్టుకొని బయటికి తీసుకొచ్చిందా లేదా? ఎక్కడున్నాడు ఆయన ప్రార్థన చేసే వ్యక్తి? ఎక్కడో ఉన్నాడా లేదా? మరి ప్రార్థన నువ్వు ఇక్కడుంటే మనం అనుకోవచ్చు, నేను ఎక్కడో ఉన్నాను, నా బిడ్డ కాలేజీలో ఎలా ఉందో. ఈ పాపం అనే లోకంలో మనము బిడ్డల్ని స్కూల్కి పంపించాల్సి వస్తుంది. వాళ్ళు ఏమేమో నేర్చుకుంటున్నారు, నేర్చుకోవాల్సిన విషయాల కంటే ఏమేమో నేర్చుకుంటున్నారు. కానీ నువ్వు ఇంటి దగ్గర నువ్వు ఉంటున్న సమయంలో ఉగ్గు పాలతో వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? వాళ్ళు ఏం చూడాలి? ప్రార్థన చేయడము చూడాలి. ప్రార్థన అనే కంచె నా తండ్రి నా తల్లి ప్రార్థన చేస్తుంది అనేది ఉండాలి. వాళ్ళు ఎగ్జామ్కి పోతున్న ధైర్యంగా పోగలగాలి. ఎగ్జామ్ పోయే టైంలో మా నాన్న మా తల్లి ఎక్కడున్నా చేతులెత్తి ప్రార్థన నా కోసము ఆకాశం వైపు చేతులెత్తి చూస్తుంది, నాకు సహాయం అక్కడి నుంచి
వస్తుంది. నేను మర్చిపోయింది కూడా గుర్తు చేసుకొని న్యాయసమ్మతగా నేను ఎగ్జామ్ రాసి విజయంతో బయటకు వస్తాననే ధైర్యము నీ బిడ్డకు కలిగించాలి. నువ్వు కలిగించట్లేదు అనంటే, ఆ కవచం వాళ్ళకి లేదు అనంటే ప్రాబ్లం ఎవరిది? సాతాను దాడి చేసేస్తాడు. నువ్వు ప్రార్థన కంచె వేసుకుంటున్నావా? మోషే చిన్నవాడైనప్పుడంట ఒక దైవజనుడు చెప్పాడు, ఆ పెట్టె విప్పి జమ్ము పెట్టెలో విప్పి నైలు నది అనే లోకంలో నుంచి జమ్ము పెట్టెలోకి వదిలింది. ఆమె 3 నెలల వరకు దాచగలిగింది. ఆ లోకంలో తన ఏం చేయింది? విశ్వాసంతో ప్రార్థనతో లోకంలోకి వదిలింది. నైలు నది లాంటి ఆ మొసళ్ళు ఉండే ఆ నైలు నదిలోకి వదిలింది. వదిలితే ఆయన పెట్టె విప్పగానే మోషే కనబడ్డము ఆ ఫరో కుమార్తెకు ఎలా కనిపించాడు చూడండి. నిర్గమకాండ 1వ అధ్యాయం 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం 6వ వచనం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలతో నొకడనెను. చాలు, మళ్ళీ చదవండి అందరూ. తెరచి అంటే ఆ జమ్ము పెట్టెను తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడి, వీడు హెబ్రీయుల పిల్లలో నొకడనెను. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే? మోషే ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. మరి నీ బిడ్డ పాడైపోయినా, నీ భర్త చెప్పిన మాట వినకపోయినా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? ఈ బైబిల్లో ఉపవాస ప్రార్థన తర్వాత అంతటి శక్తివంతమైన ప్రార్థన ఉంది అంటే అది కన్నీటి ప్రార్థన. ఈ విధమైనది వదిలిపోవటం ఉపవాసం వలనే కానీ దేని వలన సాధ్యం కాదు. నీ ఉపవాసానికి ఇంకా కన్నీటి ప్రార్థన తోడైతే మహాశక్తి, ఇంకా శక్తి, ఆ ప్రార్థనలో చాలా బలమైన శక్తి. ఇక్కడ ఆ ఐగుప్తు మీద మోషే చేసిన మొట్టమొదటి దాడి చిన్న పిల్లోడైనా సరే ఏడ్చాడంట. అంటే కన్నీటి ప్రార్థనకు సాదృశ్యం. ఏ తల్లి అయితే తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందో, ఏ సేవకుడైతే తన సంఘస్థుల కోసం ప్రార్థన చేస్తారో వారు ఓడిపోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే మోషే పెద్దవాడైనప్పుడు గొప్పవాడు అనేది మనకు విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయంలో వస్తుంది. కానీ దానికి పునాది ఆయన ఏడ్చాడంట. అంటే కన్నీటి ప్రార్థన. నీ కన్నీటి ప్రార్థన అంటే తాను వేసిన మొట్టమొదటి దాడే ఐగుప్తు మీద కన్నీటి ప్రార్థన అంట. మరి నీ యొక్క గుండె రాయి అయిపోయింది. నువ్వు కన్నీరు గార్చి ఎన్ని రోజులైంది? సంఘం కోసము, నశించిపోయే ఆత్మల కోసము, నీ బిడ్డ కోసము, లేకపోతే నీ జీవితం కోసము నువ్వు ఏడ్చి ఎంతకాలమైంది? మరి ప్రార్థన అంటే ఏదో పైపైన మాటలు విని పైపైన చేస్తే మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు దేవుడు. ఏమంటాడు? సున్నం కొట్టిన సమాధులు. మీరు పైకి బాగానే ఉన్నారు, గచ్చపోద వేసుకొని ఉన్నారు, కానీ లోపల బలము లేదు అంటున్నాడు. మరి మోషే ప్రార్థన పరుడు అంటే ఆయన పెట్ట విప్పినప్పుడు కనిపించిన సాదృశ్యం ఎక్కడ కనిపిస్తున్నాడు? ఏడ్చినట్టు. ఏడుపు అనేది ఈ లోకంలోకి బలహీనతగా కనిపిస్తుంది. కానీ నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చితే ఏడుపు ఈ ప్రపంచాన్ని కదిలించే హస్తమే ప్రార్థన అంట. ఈ హస్తం ఉంది, దేవుని యొక్క హస్తం. ఈ హస్తాన్ని కదిలించేదే ప్రార్థన అంట. నీకు చేయబోయే కార్యాన్ని చేయాలంటే నువ్వు చేయాల్సిందేంటి? ప్రార్థన. మోషే ఏం చేస్తున్నాడు? ఏదో కర్ర పట్టుకొని పోయి ఆడ టైంపాస్ చేయట్లేడు. కొండ మీద ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆత్మీయుడు సమయం దొరికితే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మరి మీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఎంతుంది? ప్రార్థించే సంఘమే బలమైన సంఘం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించే కుటుంబమే బలమైన కుటుంబం. మనకిప్పుడు ఆరాధన జరుగుతుందా? ఎన్ని గంటలు జరుగుతుంది? 3 గంటలు జరుగుతుంది. మరి 3 గంటల్లో నా మందిరము సమస్త జనులకు ఆరాధించే మందిరమా? వాక్యం వినిపోయే మందిరము అనుందా బైబిల్లో? నా మందిరము సమస్త జనులకు. మరి ఏది ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం? మీరు వచ్చే ఆదివారంలో మీరు మందిరంలోనే ప్రార్థన చేయకపోతే మనమందరము ఇక మన కుటుంబంలో చేస్తామా? సరే, బాగానే ఉంది, ఆరాధన చేయాలి, వాక్యం వినాలి, బల్లలో సిద్ధపడాలి. మరి ప్రార్థన ఎక్కడ చేసుకోవాలి? ఓన్లీ ఇంటి దగ్గరే చేసుకోవాలా? మందిరంలో చేసుకోవద్దా? మరి సమయం మన మందిరంలో ప్రార్థనకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. మొట్టమొదట మనకు ఓన్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఏమనిపిస్తాయంటే వాక్యం వినిపోయే మందిరము, వాక్యం విని ఆరాధన చేసుకొని చందా వేసే మందిరమే ఉన్నాయి. దానివల్ల ఆ మందిరము, ఆ సంఘము బలంగా ఉంటుందా? ప్రార్థించే సంఘము బలంగా ఉంటుంది. మనం బలమైన సంఘంగా ఉండాలి అంటే మన లోపల ఏముండాలి? ఈ 3 కంపల్సరీ ఉండాలి. వాక్యం ఉండాలి, దేవుని స్తుతించి ఆరాధించే పాటలు ఉండాలి, నెక్స్ట్ ప్రార్థన కూడా
ఉండాలి. ఈ మూడిట్లో ఏది సమపాలలో ఏది తక్కువైనా కానీ, ఆ ప్రార్థన తక్కువైతే ఆటోమేటిక్గా మనం నిజమైన పరిస్థితికి వచ్చినప్పుడు ఆ బలమైన వ్యక్తి కరోనాకు పడిపోయాడా లేదా? పడిపోయాడు. అంతరంగ శక్తి. సంసోన్ లాంటి వ్యక్తి ఒక అమ్మాయికి పడిపోయాడు, ఒక చూపుతో పడిపోయాడా లేదా? ఈయన జ్ఞానవంతుడు అనబడిన వ్యక్తి 700 మందిని 1000 మందిని 1000 దిక్కులు తిప్పాడు సొలొమోన్ని. మనకు 3 గ్రంథాలు రాశాడు. మళ్ళా సామెతలు, ప్రసంగి, పరమగీతం 3 గ్రంథాలు రాసి అంతా వ్యర్థం అన్నవాడు ఒక బలహీనతకు చోటిచ్చి పడిపోయాడా లేదా? బైబిల్లో దేవుని కంటే బలమైన వ్యక్తి దేవుని తర్వాత సంసోను, దేవుని తర్వాత అంతటి జ్ఞానవంతుడు సొలొమోను. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఏమయ్యారు? అలెగ్జాండర్ ఒక దోమతోటి చనిపోయినట్టు వాళ్ళిద్దరు ఏమయ్యారు? తమ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయారు. కానీ మనం ప్రార్థనా జీవితం ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటే మనం నిలబడగలుగుతాం. ఇక్కడ ఆయన పోయి యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. ఈయన కొండ మీద ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన సంఘంలో మన సంఘ పరిచర్యల కోసము, సంఘం కోసము, సేవకుల కోసము, ఇంకా ఆత్మీయంగా ఉన్నవారు, లోకంలో ఉన్న ఆత్మలు రక్షించబడాలని, ఉన్న ఆత్మలు క్రీస్తు స్వరూపంలోకి మారాలని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? రెగ్యులర్గా ప్రార్థన చేయాలి. ప్రార్థన యోధులుగా మీరు ఉండకపోతే పరిచర్య ముందుకు సాగడము ఏ ఒక్కడి వల్ల కాదు, ఒక్క పౌలు వల్ల కాదు. పౌలు ప్రతి చోట వెళ్ళిన చోట నా నిమిత్తం వాక్యమును ధైర్యముతో, సువార్తకు ఆటంకము లేకుండా మార్గం తెరచులాగున నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. పౌలు మంచి ప్రార్థన పరుడే. కానీ ఆయనకి ఏం కావాలంట? సంఘ ప్రార్థన కావాలి. మరి సంఘ ప్రార్థన మీరు దేనికోసం చేస్తున్నారు? ఈడ ప్రార్థన చేసే గుంపు కూడా కావాలి. ఈడ 3 గుంపులు అని చెప్పాను కదా. పని చేసే గుంపు ఉంది, పరిచర్య చేసే, వాక్యాన్ని ప్రకటించే గుంపు ఉంది. ఓకే, మనం దేవుడు చెప్పినట్టు మోషే చెప్పింది యెహోషువ చేస్తున్నాడు. మరి ప్రార్థన చేసే గుంపు ఏది? మరి ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చెయ్యి ఎత్తినప్పుడు అంట ఏమవుతుంది? గెలిచారు. అంటే సంఘ నాయకుడు, ఒక తండ్రిగా నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే నీ కుటుంబం గెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే చేతులు దించేస్తావో ఓడిపోద్ది. సంఘ నాయకుడైనా సేవకుడైనా నువ్వు సంఘం కోసం చేతులు ఎత్తిపట్టి వారిని నీ ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటే వారి జీవితాలు బాగుంటాయి. లేదంటే నువ్వు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయినావనుకో, వారి జీవితాలు తోడేలొచ్చి ఏది కావాలంటే అది ఎత్తుకొని పోయి చెదిరిపోయేటట్టుగా చేస్తుంది. కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ సేవకుడైనా సరే ఏం చేయాలంట? నువ్వు కుటుంబానికి నువ్వు ఒక సేవకుడువా కాదా? పురుషుడు ఒక సేవకుడు అంటే నీ కుటుంబం అంతా తోడేళ్ల వారి బారిన పడిన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, నష్టము రాకుండా నీ కుటుంబం చుట్టూ నువ్వేం వేసుకోవాలి? ప్రార్థన కంచె వేసుకోవాలి. నువ్వు చేతులు ఎత్తుతున్నావా? కన్నీరు అసలు వస్తుందా? కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఎన్ని రోజులైంది? ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన రావాలి. నీ కన్నీటి ప్రార్థన రావట్లేదు అంటే నీకు అంతగా ఆ ప్రాబ్లం వచ్చిన. అందుకే మనకు దేంట్లో ఉంటుందంటే న్యాయాధిపతులు ఉంటుంది. వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టిరి. అంటే ఆల్రెడీ నీకు ఇబ్బంది స్టార్ట్ అయినప్పుడే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయాలి. మొత్తం నీ కుమారుడు చెప్పినట్టు వినకుండా మందిరానికి రానప్పుడే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయాలి. వాడు నీకు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయి, ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఏదో కేసులో ఇరుక్కున్న తర్వాత వచ్చి ఏడవడం కాదు. నువ్వు ముందు ఎప్పుడు ఏడవాలి? ఎప్పుడైతే వాడు దారి తప్పుతున్నాడో, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడో, నీ బిడ్డ, నీ భర్త, నీ భార్య, నువ్వు అప్పుడే కన్నీటి ప్రార్థన చేసి మొరపెట్టాలి. అంతా అయిపోయినాక మిక్కిలి హీనదశ వచ్చేదాకా ఇశ్రాయేలుకి ఏం పనండి? మిక్కిలి హీనదశకు వచ్చి మిద్యానీయులకు అప్పగిస్తే అప్పుడు వచ్చి మొరపెట్టారంట. అప్పుడు వచ్చినా కానీ దేవుడు నువ్వు ఇన్ని రోజులు రాలేవచ్చి అన్నాడా? లేవనెత్తుతాడు. కామని జరగాల్సిన నష్టము జరిగిపోద్ది. కానీ నష్టము జరగకముందు ముందు చూపుతో ప్రార్థన చేసేవాడే నిజమైన. అందుకే మెలకువగలిగి ప్రార్థన చేయండి అని ఉంది. మరి మెలకువ కలిగి లేకుండా మోషే నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను రెస్ట్ తీసుకుంటా అంటే ఆయన పరిస్థితి ఏమయ్యేది? గెలిచేవాడా? చేతులు ఎత్తాడంట. చేతులు ఎత్తినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీలు గెలిచారు. యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేస్తున్న యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు గెలిచారు. నువ్వు తండ్రిగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎవరు గెలుస్తారు? నీ కుమారుడు. ఏ ఎగ్జామ్ పోతే ఆ ఎగ్జామ్లో టాప్లో గెలుస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తాడు. ఒక స్పోర్ట్స్ ఆడినా, ఒక గేమ్స్ ఆడినా వాళ్ళు అలా నిష్ప్రయోజకులుగా దేని పనికిరాని దద్దమ్మల్లాగా ఉంటున్నారంటే కారణం నువ్వు ప్రార్థన సరిగా చేయట్లేదు. చెప్పాల్సిన ముఖ్యమైన వాక్యానికి ఆధారమైన ప్రార్థన వారికి ఏం నేర్పిస్తున్నావా? నేర్పించట్లేదు. నువ్వు ఏమేమో నీకు ఐఐటి కావాలి, ఐఐటి ఫౌండేషను, శ్రీ చైతన్య అవి కావాలని ఏవేవో నేర్పిస్తున్నావు. వారికి ఈత నేర్పిస్తారు, సమ్మర్ కాగానే ఈత అంట, కరాటే అంట, మార్షల్ ఆర్ట్స్ అంట. నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు నేర్పించాల్సింది వాక్యము, ప్రార్థన. అవి 2 రాకుండా నీకు ఎన్ని వస్తే ఏం లాభం? ఇప్పుడు ఉన్న ఆ మటన్ కొట్టి వ్యక్తికి ప్రార్థన వచ్చుంటే
దేవా నన్ను కరుణించి నా కండల్ని చూసుకొని మురిసిపోయాను, నా కండల్ని నా ఆరోగ్యాన్ని నీ రాజ్య సువార్త కోసం వాడతాను అని అంటే దేవుడు నిలబెట్టేవాడా కాదా? రక్షించబడితే నిలబెట్టేవాడా కాదా? నిలబెట్టేవాడు. కానీ నీ యొక్క ఆ యొక్క ఎవరైతే నెబుకద్నెజరు అనుకున్నాడో, నా రాజ్యము చూడు, నన్ను చూడు, నా కండలు చూడు అనుకున్నవాడు, నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమునున్నవో నువ్వు ఆయనను గణపరచలేదు కనుక నువ్వు అడవిలోకి వెళ్ళి జంతువులాగా గడ్డి మేస్తావని ఉంది. మళ్ళీ గడ్డి మేశాడు, గర్వం తగ్గిన తర్వాత తీసుకొచ్చి మళ్ళా రాజ్యంలోకి నిలబెట్టాడు. కాబట్టి మన దేవుడు మనల్ని ఎలా చక్కబెట్టాలో పెట్టగలడు. కానీ నువ్వే తెలుసుకొని వస్తే మంచిది. మనంతలో మనం తప్పు చేసి ఇంటికి వచ్చి తప్పు చేశాను మమ్మీ డాడీ అంటే తక్కువ పడతాయి. వీడు క్షమాపణ అడిగాడు, తప్పు చేశాననే అపరాధన భావన ఉంది, నెక్స్ట్ టైం అలా చేయను అని అంటే 2 దెబ్బలు పడతాయి. నువ్వు తప్పు చేసావు కానీ ఎంతకు వెతికినా దొరకట్లేదు, నువ్వు చెప్పట్లేదు, డాడీ వెతుకుతున్నాడు, మమ్మీ వెతుకుతున్నాడు, తర్వాత దొరికితే నీకు ఎట్లుంటుంది? ఊనగొట్టుడు అంటారు కదా, అట్లుంటుంది. మనం దేవుడి విషయంలో కూడా అంతే. నువ్వు దేవుడు హెచ్చరించినప్పుడే, మంచిగా చెప్పినప్పుడే నువ్వు విని నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాల్సిన, ఎంతగా ప్రార్థన చేయగలవో అంతగా ప్రార్థన చేయి. నీ బిడ్డలు నిష్ప్రయోజకులుగా ఉంటున్నారు అంటే కారణం నువ్వు ప్రార్థన చేయవలసిన విధంగా తల్లిగా తండ్రిగా ప్రార్థనా లోపము కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రార్థనా లోపం కనిపిస్తుంది. నువ్వు చేతులు దించేశావు. ఎందుకు దించేశాడు చేతులు? చూడండి 17వ అధ్యాయం. చేతులు దించేశాడంట. మరి ఇప్పుడు ఆయన నాయకుడే. మోషే కూడా మనిషేనా కాదా? మరి నాయకులకు, సేవకులకు, పరిచర్య చేసే వాళ్ళకి ఫ్యామిలీ, అలసట, వారికి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చేతులు బరువెక్కినాయి. ఎందుకు బరువెక్కుతున్నాయి? పైకి ఎత్తున్నాయి. అంటే పని చేసి పరిచర్య చేసే ఆయనకు, ఆయన ఎంత పెద్ద నాయకుడైనా బరువు చేతులు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి బరువు ఎక్కుతాయా కావా? ఎక్కుతాయి. మరి ఆ ఎక్కే వాళ్ళకి ఏం సపోర్ట్ చేశారంట? ఎవరెవరు సపోర్ట్ చేశారు? ఇడ చూడండి, అహరోను. చూడండి ఇడ 10వ వచనం. యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. మరి నువ్వు పరిచర్య చేసేవారికి, అంటే దేవుని సేవ చేసేవారికి సహాయం చేసే గుంపు ఉందా? ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన చేసే యోధులు ఒక గుంపు. ఆ ప్రార్థనతో ఎవరైతే నాయకులు చెబితే పరిచర్య చేసే, సేవ చేసే, యుద్ధము చేసే గుంపు యెహోషువ గుంపు. మరి ఇక్కడ అహరోను, హూరులు ఎవరు? సహాయకులు. మరి ఆ దేవుని పరిచర్యలో ఈ ముగ్గురు కంపల్సరీ కావాలి. ఒక్క సేవకుడితోటి అవుద్దా? ఒక్క యెహోషువతోనే అవుద్దా? నువ్వు యుద్ధం చేయంటే ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఆ ప్రార్థనకు సపోర్ట్ చేసే వ్యక్తులు 2 కావాలి. ఇక్కడ ఉన్నారా లేదా? మరి మనము పరిచర్యకు కానీ సావాసానికి కానీ మనం ఏమి సపోర్ట్ చేస్తున్నాము? ఎంత సహకారంగా మన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మనం చేయగలిగింది, మనకు దేవుడిచ్చిన తలాంతును ఎక్కడ వాడుతున్నాము? మన శక్తి, మన సామర్థ్యము, మన ధనము, మన బలము దేనికోసం వాడుతున్నాము? ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట? ఆయన మధ్యలో కూర్చోబెట్టంట, చేతులు అంటే సపోర్ట్ చేశారు. మరి నీ సపోర్టు ఉందా? పరిచర్యకు, దేవుని సేవకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి నీ సపోర్ట్ ఉందా? నువ్వు దేనికి సపోర్ట్ చేస్తున్నావు? దేనికి సపోర్ట్ చేస్తున్నావు? ఈడ 3 గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు ఏమన్నాను? యెహోషువ ఏం చేశాడు? పొయ్యి కొండలో, లోయలో యుద్ధం చేస్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? కొండపైకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించే గుంపు, పరిచర్య చేసే గుంపు, ఇక్కడ సహకరించే గుంపు. మరి సహకరించే గుంపు లేని మూలంగానే ఎన్నో సేవలు మూలపడతాయి. వాళ్ళు ఆత్మీయంగా, వాక్యానుసారంగా ఉంటే వారు ఏం చేస్తారు? నేను పరిచర్యకు ఎలా సహాయపడగలనా, ఎలా దోహదపడగలనా, నేను చేయగలిగింది ఏమైనా ఉందా అని వాళ్ళే అడిగి వస్తారా లేదా? నేను ఏ విధంగా సహాయపడగలను, ఏమైనా చేయాలనా అని. మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, మన యొక్క సంఘ జీవితంలో కానీ ఎందుకు మనం అంత ఫలభరితమైన సేవా జీవితాన్ని, ఆత్మల్ని రక్షించలేకపోతున్నాము అంటే ఒక కారణము అలసిపోయిన సేవకుడు అలసిపోతాడు. మోషే అలసిపోయాడు. బరువెక్కినాయి అంటే దానికి సాదృశ్యం ఏంటి? అలసట అనేది ఒక ఆత్మీయుడికి దేవుని యొక్క పరిచర్యలో వెళ్తున్నప్పుడు అలసట అనేది వస్తుంది. ఆయనకు బలం ఇస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడని ఆయననే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఓకే, నేను కాదనట్లేదు. కానీ నువ్వు ఆ సొమ్మసిల్లిన, అలసిపోయిన ఆ యొక్క సేవకుడికి నీ సహకారం ఎంత? ఆ పరిచర్యకు నీ సహకారం, నీ తోడ్పాటు ఎంత ఉండాలా వద్దా? ఇక్కడ అహరోను, హూరు లేరనుకోండి, ఆయనను అటొక పక్క ఇటొక పక్క నిల్చోబెట్టేవారా?
నిల్చోబెట్టేవారు కాదు. ఈయన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించేస్తే అమాలేకులు గెలుస్తున్నారు. నువ్వు తండ్రిగా ఉన్నావు, భార్య కానీ భర్త కానీ, భర్తకు ధైర్యము భార్య, భార్యకు ధైర్యము భర్త, వాళ్ళిద్దరూ చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఒకరు బలహీనంగా ఉంటే వాళ్ళ బలహీనతలను ఎత్తి చూపించకుండా నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. భార్య కోసం భర్త చేయాలి, భర్త కోసం భార్య చేయాలా వద్దా? ఇప్పుడు యోబు భార్య తనకు సహకరించిందా అన్ని విషయాల్లో? కానీ యోబు ఏమన్నా ఆగిండా? ఏ విషయంలో ఆగిండా? నా భార్య నాకు సహకరించట్లేదు, నాకు అది సహకరించట్లేదని ఏదన్నా గొనిగినట్టు సనిగినట్టు ఆగిండా? ఆగలేడు. అబిగయేలు కూడా అంతే. ఆ యొక్క మూర్ఖుడైన నాబోతు, ఆ యొక్క నాబాలు యొక్క దాంట్లో చూస్తే ఆయన మూర్ఖంగా చేస్తే నా సేవకులే వచ్చి అంటారు మన యజమానుడు మూర్ఖుడు, కాబట్టి ఆమె ఏమంటది? నా భర్త దోషము నా దోషముగా ఎంచు అంటది అబిగయేలు. ఏమంటది? మరి నువ్వు నీ నువ్వు నా భార్య ప్రార్థన చేయట్లేదు, నేను చేయను, నా భర్త ప్రార్థన చేయట్లేదు అంటే నువ్వు నీ బిడ్డల కోసం సహాయకరంగా నువ్వు నిలబడాలి. నువ్వు బిడ్డలు విజయ పతాకంలో దేవుని సేవకు వాళ్ళని నువ్వు మొక్కుంది, ప్రార్థన చేసింది, సేవకిస్తా అని. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అన్న ప్రార్థన చేసింది, నిట్టూర్పులు విడిచింది, ప్రార్థన చేసింది, మాట దేవునికి ఇచ్చింది, మాట ప్రకారం వచ్చి ఇచ్చిందా లేదా? ఇచ్చింది. నువ్వు కూడా ఎన్నో మాటలు ఇస్తావు. ఏదైనా పొందుకునేంత వరకు నాకు ఈ ఆస్తి వస్తే నేను ఇది చేస్తా, లేకపోతే నా కుమారుడు వస్తే నేను ఇది చేస్తా. నువ్వు మనుషులకి ఇస్తున్నావా, దేవుడికి ఇస్తున్నావా మాట? మరి బైబిల్ ఏం చెప్తుంది? మాట ఇచ్చి నెరవేర్చడం కంటే మాట ఇవ్వకపోవడమే మేలు అని ఉంది. మరి నువ్వు దేవునికి ఎన్నో మాటలు ఇచ్చావు. నీ బిడ్డలు ఎక్కడున్నారు ఇప్పుడు? లోకంలో ఉన్నారు అంటే కారణం నువ్వు సిగ్గుపడాలి. వారు లోకంలో సాతానికి ఊడిగం చేస్తున్నారు, దేవుని సేవ చేసి దేవుని పరిచర్య చేయకుండా వాళ్ళు లోకంలో ఊడిగం చేస్తున్నారు, లోకానికి పాపానికి ఊడిగం చేస్తున్నారంటే సిగ్గుచేటు. నువ్వు తల దించుకోవాల్సిందే, నువ్వైనా నేనైనా. వాళ్ళు ఏం చేయాలి? దేవుని వెంబడించే మన బిడ్డలు ఎక్కడ ఉండాలి? జీవము గల దేవుని సంఘంలో దేవుని ఆరాధించాలి. అందుకు తగ్గ ప్రార్థన మనకుందా? లేదు. మోషే తన బాధ్యత తాను నెరవేర్చాడు. ప్రార్థనా యోధుడుగా పైనుండి రెస్ట్ తీసుకోకుండా ప్రార్థన చేశాడు. యెహోషువ వెళ్ళి యుద్ధం చేశాడు. ఆరోను హూరోలు కూడా సహకరించి అటొక పక్క ఇటొక పక్క సహకరించారు. ఆయన చేతులు ఎత్తి ఏమనుంది తెలుసాడా? సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. 12వ అధ్యాయము 12వ వచనము చివరి మాట. ఎలా ఉన్నారంట వాళ్ళు? సూర్యుడు నిలకడగా ఉండెను. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉంటేనే నువ్వు జయిస్తావు. నువ్వు దేంట్లో నిలకడగా ఉండాలి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. సూర్యుడు అస్తమించే వరకు అంటే ఆద్యాంతం శత్రువులు సంహరించబడేంత వరకు, విజయం పూర్తిగా వచ్చేంత వరకు మనం నిలకడగా ఉండాలి. నాకు ఈ వచనం చదువుకున్నప్పుడు ఈ నిలకడ అంటే ఈ ఆత్మీయ యాత్రలో మనం ఉన్నప్పుడల్లా యుద్ధం కంపల్సరీ. నువ్వు బ్యాటిల్ ఫీల్డ్, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, జర్నీ చేస్తున్నా, విశ్వాసిగా ఉన్నా, గాయకుడు అయినా, బోధకుడు అయినా, నీకు యుద్ధం అనేది అనివార్యం. యుద్ధం అయితే తప్పదు. నువ్వు యుద్ధ రంగంలోకి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావు అంటే యుద్ధానికి నేను సై అని నువ్వు తీర్మానించుకున్నట్టే. ఆ యుద్ధ రంగంలో నువ్వు వెళ్ళినప్పుడు వెనక్కి చూడడానికి వీల్లేదు, మనం ముందుకే చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూస్తూ మనకుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మరి మనం పరిగెత్తకుండా నిలబడుతున్నాము అంటే కారణం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉండుటకును కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. అంటే ఒక సేవకుడు కానీ ఒక పరిచారకుడు కానీ మా కోసం ప్రార్థన చేయండి అంటే అది చిన్న చూపు కాదు, తక్కువ కాదు. ఆ సేవకుడు ప్రార్థించుకోగలడు, కానీ ఆ సేవకుడికి ప్రార్థన చేసే సహాయము, ఆ యొక్క తోడ్పాటు ఉండాలా వద్దా? ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మా కొరకు ప్రార్థన చేయండి. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? సేవ కోసము, సేవ పరిచర్య కోసము. ఇక్కడ కొత్త ఆత్మలు రక్షించబడాలి, ఉన్న ఆత్మలు జారిపోవద్దు, మందిరానికి క్రమంగా రావాలి, ఉన్న ఆత్మలు క్రీస్తు స్వారూప్యంలోకి మారి దేవుని యొక్క పరిచర్యలో అంతం వరకు నమ్మకంగా ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇవన్నీ చేయాలా వద్దా? చెయ్యాలి. ఇది మన బాధ్యత. మనం చేయకపోతే దేవుడు మనల్ని దోషిగా నిలబెడతాడు. అందుకే 2వ వచనంలో చూడండి 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట. ఏ సంఘం అయితే ప్రార్థనలో నిలకడగా ఉంటుందో అదే బలమైన సంఘం. ఏ కుటుంబం అయితే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నువ్వు నిలకడగా ఉన్నావా? పట్టుమని 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మనం ప్రార్థన చెయ్యం.
మరి మనకు మళ్ళీ ఏం కావాలి? దేవుని శక్తి కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి. ఆయన చెప్పింది తప్ప మిగతా అన్నీ చేస్తే మనకు అన్నీ ఏం కావాలి? ఏం కావాలి? నువ్వు అనుకుంది, నువ్వు ఇంటర్వ్యూకి పోతే సెలెక్ట్ అయిపోవాలి, నువ్వు ఎవరన్నా సహాయం కోసం అడిగితే ఆ పని అయిపోవాలి. నువ్వు మాత్రం ప్రార్థన చేయు. నువ్వు మాత్రం మందిరానికి ఎట్లా వస్తావు? సేమ్ రాదగిన విధంగా వస్తావు, వచ్చినట్టు కూర్చొని విధంగా కూర్చుంటావు, మాటలు మాత్రం మంచిగా వింటావు, పోయి ఏం చేస్తావు? దాని ప్రకారం ప్రవర్తించవు. మరి నీకు యుద్ధంలో జయం ఎట్లా వస్తుంది? నువ్వు లోకంలో నీవు చేస్తున్న పరిచర్య, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నీ కుటుంబంలో ఉన్న ఎన్నో యుద్ధాలు, సాతాను కలిగించే ఆ యుద్ధాల నుంచి నువ్వు జయించాలంటే దానికి ఒకే ఒక్క మూల సూత్రము, అదేంటి? ప్రార్థన. మరి ఆ ప్రార్థన అనేది మోషే కొండ మీద చేస్తున్నాడు. యుద్ధంలో గెలుపు వచ్చింది, దానికి సహకారులు కూడా ఉన్నారు, మరి వచ్చారు. అన్ని సమిష్టి కృషి వల్ల అక్కడ దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడిందా లేదా? అంతిమ విజయం దేవుందే, యుద్ధము యెహోవాది. యెహోవా నిస్సిగా ఆయన జెండాను ఎగరవేయగలిగాడు. ఆ జెండాను ఎగరవేసే క్రమంలో మరి మోషే యుద్ధం చేయలేదు, చేశాడా? యెహోషువ ప్రార్థన చేశాడా? ఇక్కడ అంటే ఎవరి పని వాళ్ళు బాధ్యతగా నమ్మకంతో దేవునికి చేస్తున్నామన్నట్టుగా చేశారు. మరి నువ్వు బాధ్యతగా చేస్తున్నావా? చివరి వరకు నిలబడ్డమే మనకు కావాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మరి నువ్వు నీ నిలకడ దేంట్లో ఉంది? మనం ప్రార్థనలో పేజ్ నెంబర్ చెప్పండి. 208, 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క 3 గుంపుల్లో మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూడా కనిపిస్తారు. ఎందుకంటే మనము యుద్ధము చేయడం దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తము చేసే పనిలో, ఆ దేవుని యొక్క చిత్తము చేసే పనిలో ఎవరున్నారు? యెహోషువ వెళ్ళాడు. మరి మన యొక్క క్రీస్తు మన కోసం ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మోషే కొండ మీద ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. సిలువలో కూడా చనిపోయే సమయం వరకు చేతులు దించాడా? నాకు నిలకడగా లేవని దించలేడు. సమాప్తమైందని చెప్పే వరకు మోషేకు బరువు అయితే వేరే వాళ్ళు సపోర్ట్ కావాల్సి వచ్చిందేమో. ఆ కొండ మీద నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో చేతులు ఎత్తే ఉంచాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచే ఉంచానని. ఆయన ఓడిపోలేడు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఓడిపోయిన వ్యక్తులు కాదు. యేసుక్రీస్తు జయశీలుడు, విజయశీలుడు. పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని కలవరి సిలువలో ఏం చేశాడు? ఓడించాడా? ఓడిపోయాడా? ఓడించాడు. మరి ఓడించిన నువ్వు సాతానును ప్రార్థన ద్వారా ఓడిస్తావా? ఓడిపోతావా? ఓడిపోవడం దేవుని చిత్తం కాదు. నీకు ఎవరన్నా కోపంగా ఒక మాట అంటున్నారు, నువ్వు వెంటనే అనేస్తున్నావంటే నీ లోపల ఏం లేదు? ఆత్మఫలమైన చివరిది లేదు, ఆశా నిగ్రహము లేదు. ఆశా నిగ్రహం అనేది నీవు ఉంటే నువ్వు ఆ మాట అనలేవు. వాడన్నాడు, దేవా ఇగో హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నావు, శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నావు అనేది నీకు వాక్యం గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? దేవుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. అంటే మాటకు మాట అనడము ధైర్యం లేక కాదు, ఏదైనా అనొచ్చు, కానీ అనకుండా నిలగట్టుకోవడమే నిగ్రహ శక్తి. అది ఎవరికి వల్ల వస్తుంది? ప్రార్థన చేసేవాడికి ఆ ఆత్మఫలాల్లో ఉన్న 9 వస్తాయి. మంచితనం కూడా వస్తుంది, ఆశా నిగ్రహం వస్తుంది, విశ్వాసం ఉంటుంది. అవన్నీ మనం చేయలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనకు తగినంత ప్రార్థన లేదు. అందుకే అంటారు కదా, వైద్యుల దగ్గరికి పోయినప్పుడు మనకు ఆరోగ్యం కావాలంటే ఏముండాలి? తగినంత ఆహారము, తగినంత నిద్ర. జుట్టు రాలిపోయే వాళ్ళకు డెర్మటాలజిస్టులు చెప్తారు, నువ్వు ఎంతసేపు నిద్రపోతున్నావు అని. ఎందుకంటే మంచిగా నిద్రపోతే అంట జుట్టు రాలదంట. నీళ్ళు కూడా ఎక్కువ తాగాలంట. మరి జుట్టు రాలిపోకపోతేనే, రావద్దంటేనే నీళ్లు బాగా తాగాలి, మంచిగా నిద్రపోవాలి. మరి నువ్వు వాక్యం అనేది నీటిని ఉదక స్నానము చేత అన్నారు. మరి నువ్వు వాక్యంను, దాహము, నీ కిడ్నీలను బాగా చూసుకోవడానికి ఆ సూత్రాలు, ఆ రీల్స్ చూస్తావు. మరి నీ ఆత్మ దాహాన్ని తీర్చుకునే వాక్యంతో ఎంత సమయం గడుపుతున్నావు?
నీ ఆత్మను పోషించుకోవడానికి బలమైన ఆహారమైన వాక్యంతో ఎంతసేపు గడుపుతున్నావు, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు అనేది గుర్తుంచుకోవాలి. డాక్టర్లు చెప్పేది రెండు, సమయానికి భోజనము, పౌష్టిక ఆహారము తీసుకోవాలంట. పైన ఆహారం తీసుకుంటే మళ్ళీ బలం రాదు. ఏం తీసుకోవాలి? పౌష్టికాహారం, ప్రోటీన్స్తో తిన్న ఆహారం. కోవిడ్లో అందరూ ఏం తిన్నారు? జీడిపప్పులు, బాదాములు, వైటమిన్ సిలు, చికెన్లు తిన్నారా లేదా? తెచ్చుకొని మరి అవసరం లేని వాళ్ళు కూడా తెచ్చుకొని జీడిపప్పులు, బాదాములు అందరూ తిన్నారు. నీ ఆరోగ్యం కోసమే నీకు ఒక కోవిడ్ అనే పురుగు వస్తేనే నువ్వు అంత భయపడితే, సాతాను రెడీగా ఉన్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనే రెడీగా ఉన్నాడంట. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. మరి ఆ వ్యక్తిని తప్పించుకోవడానికి నువ్వు ప్రార్థన అనే వాక్యము, ప్రార్థన అనే బలాన్ని నువ్వు పుంజుకుంటున్నావా? లేకపోతే మాత్రం నువ్వు దొరికిపోతావు. ఆ గర్జించు సింహానికి సంసోను దొరికిపోయాడా లేదా? దొరికిపోయాడు. సొలొమోను కూడా దొరికిపోయాడు. కానీ దేవుని చిత్తంలో విరిగిన హృదయాన్ని చివరి వరకు కాపాడుకున్న దావీదు దొరకలేడు. పాపములో పడ్డాడు కానీ అందులో పరవశించలేదు. నా హృదయానుసారుడు అని పేరు తెచ్చుకునే స్థాయికి వచ్చాడా లేదా? పాపంలో పడ్డాడు. ఒక మాయని మచ్చ ఆయన జీవితంలో ఉంది. కానీ దావీదు ప్రార్థనా పరుడు కాదా? నా యొక్క హృదయానుసారుడు. మనము ప్రార్థన చేయకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే పాపంలో ఎక్కడ పడితే అక్కడ పడిపోతాం, దొరకం. సాతానుకు ఈజీగా దొరికిపోతాం. ఎందుకంటే వెన్నుపూస బలంగా ఉంటేనే ఒక చేప నిలబడుతుందంట. జెల్లీ ఫిష్కి వెన్నుపూస ఉండదంట. అందుకే ఎటు పడితే అటు పోద్ది. సోమవారం నుంచి శనివారం దాకా ఇటు ఉంటుంది. ఆదివారం రాగానే నేను ఫస్ట్ చెప్పిన కదా, రాదగిన విధంగా వచ్చి కూర్చున్న విధంగా కూర్చొని పొడగాటి ముఖం వేసుకొని, ఇంతకుముందు దాసులు చెప్పారు కదా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఏంటి, సుంకరులు. ఆ పరిసయ్యులు ఇదేంటి, పొడవాటి ముఖం వేసుకొని తెల్ల వస్త్రాలను వేసుకోనంట ఆచారంగా దేవుని వెంబడిస్తారు. హృదయ శుద్ధిని కానీ, పశ్చాత్తాపం కానీ, మారు మనసును కానీ చూడరంట. ఈ యొక్క వచనం చెప్పి నేను మన ప్రార్థనలో బలలోకి వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము, ఈ యొక్క వచనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. మనం అందరము వీటిలలో ఎక్స్పర్ట్. మనం ప్రార్థన చేయము, వాక్యం చదవం, కానీ వీటిలలో ఎక్స్పర్ట్. దేవుడు దేంట్లో ఎక్స్పర్ట్ ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు. చూడండి, 9వ అధ్యాయము 4వ వచనం. మీలో అందరు తీయాలండి, 635 ప్రతి ఒక్కరూ తీయాలి. 9వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచుతారంట మన సహోదరులా. నెక్స్ట్, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. నెక్స్ట్, సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువాని వంచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాను తప్పు పట్టవలనని ప్రయాసపడుదురు. వాళ్ళు దేనికోసం ప్రయాసపడతారట? దేవుని సువార్తకు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడరంట. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఈ మంద జమ అయింది. వాళ్ళ పని ఏంటంటే, ఏ బోధకుడు ఏ తప్పు చేస్తాడు, ఏ ఒక్కరు ఎక్కడ చేస్తారు, వాళ్ళు వ్యక్తిగతంగా సువార్త పరిచర్య చేసేది కానీ, కన్నీరు గార్చేది కానీ, ఆ సేవకుడు కొరకు ఆ సేవకుడు సరిలేడయ్యా, సరిచేయని చేతులు ఎత్తరు. ఏం చేస్తారు సోషల్ మీడియాలో? ప్రతి వాడు అంట ఏం చేస్తారంట, ఎదుటి వాని తప్పులు పట్టుకోవాలని ప్రయాసపడతారంట. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? ఎదుటి వాని తప్పులు ప్రయాస పెట్టడానికి నువ్వు కరెక్టా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి నీ పనేంటి? నేనేమి చేస్తున్నానంట. ఇక్కడ చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం. నేను ముగిస్తాను. 8:6 పక్కనే ఉంటుంది. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు? పనికి మాలిన మాటలు వారు ఆడాడుకుంటున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనంను గురించి పశ్చాత్తాపపడు వాడు ఒకడును లేకపోయాను. అంటే నేనేం చేశాను అనేది చూడ్డంట. వాడు సరిలేడు, వీడు సరిలేడు, సేవకుడు సరిలేడు, పరిచర్య సరిలేదు, వాక్యం సరిలేదు, పాటలు సరిలేవు. మరి నువ్వేం సరిగా ఉన్నావమ్మా? నువ్వేం సరిగా ఉన్నావు బాబు అని దేవుడు అడుగుతున్నాడు. ఈడేం చెప్తున్నాడంట? పనికి మాలిన మాటలు మాట్లాడతారట.
అనవసరమైనవి, దానివల్ల దేవుని రాజ్యానికి కానీ దేవుని చిత్తానికి కానీ ఉపయోగపడే మాటలు మాట్లాడరంట. ఎదుటివాని తప్పులు పట్టుకోవడానికే ప్రయాసపడతారట. మరి నువ్వు బాగా చెప్తే నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, ఆ సేవకుడు సరిగా చెప్పలేదంటే నువ్వు బాగా పాడితే నువ్వు వచ్చి పాడొచ్చు కదా. ఎవరైనా అడ్డమా? నువ్వు బాగా ప్రార్థన చేయొచ్చు కదా, వీళ్ళు సరి చేయట్లేదంటే నువ్వు సరిగా నువ్వు చేయొచ్చు కదా. దానికి దమ్ములు ధైర్యం లేదు. కానీ ఏమంటాం, విమర్శిస్తాం. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, ఇలా సరి చేయలేరు. ఏమంటారంట, నేనేమి చేస్తున్నానని చెప్పి తమ చెడు మార్గమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒక్కడును లేడు. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ ఎదుటి వాళ్ళ తప్పు చేస్తే నేనేం చేస్తాడు, గుడ్డి పరిచయుడా అంటాడు. మొదట నీ కంటిలో ఉన్నది తీసుకో, తర్వాత ఎదుటికి వాని కంటిలో ఉన్న దూలము, నీ కంట్లో ఉన్న దూలం తీసుకొని ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు నీకు కనిపిస్తుంది. మరి మనకు ఏం కనిపిస్తున్నాయి, ఎదుటివానిలో తప్పులు, ఎదుటివానిలో లోపాలు, అది సరిలేదు ఇది సరిలేదు అని ఎవరైతే ప్రార్థన తగ్గిపోద్దో వారికి అనవసరమైన కబుర్లు వస్తాయి. ఏ సంఘంలో అయినా సరే ప్రార్థన చేసే సంఘము కబుర్లతో వెళ్ళిపుచ్చదు. 2, పనికి మాలిన నేనేం చేశాను, నేను సరిలేను, నా వంతు బాధ్యత నేను చేయట్లేదు అనుకుంటా తప్ప వాడు సరిలేడు వీడు సరిలేడు అనలేడు. ఒకవేళ నీకు నిజంగా అంత భారం బాధ్యత ఉంటే నువ్వేం చేస్తావు, ప్రార్థన చేస్తావు. వారు సరిలేరు నాయన, వారిని సరిచేయి. ఈ బోధకుడు ఒకప్పుడు బాగానే ప్రారంభించాడు, ఆత్మీయంగా స్టార్ట్ చేశాడు, ఇప్పుడు శరీరానుసారంగా పోతున్నాడు. ఆయన వెంబడించే వాళ్ళు ఎంతోమంది పోతున్నారు, ఆయన నువ్వే సరిచేయని నువ్వు ప్రార్థన చేస్తావా, విమర్శిస్తావా? అందుకే DL Moody అనే భక్తుడు చెప్పాడు, నేను ఇతరులను విమర్శించినంత కాలము అంతకంతకు చెడిపోతాను అంటాడు. మనం ఇతరులను విమర్శిస్తే మనం సరి అయిపోం. ఇతరులు నీతి లేని వాళ్ళు, ప్రార్థన లేదు, వాక్యం లేదని అంటే నేను ప్రార్థన పరుని అవుతానా? కాను. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను పశ్చాత్తాపడాలి. అందుకే మాట ఏమంటుంది, తానేమి చేస్తున్నాని పశ్చాత్తాపడువాడు లేడంట. మనం ఏం చేయాలి, ఎదుటివాని తప్పులు మానేసి తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడు. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి అని ఉంది బైబిల్లో. ఎవరిని విమర్శించుకోవాలి, ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే నువ్వు సరి చేయబడతావు. నా తప్పిది, నా లోపం ఇది. నువ్వు ఇతరులను విమర్శిస్తే ఏమవుతావు, దోషి అవుతావు. కాబట్టి దేవుని దృష్టిలో ఏ ఒక్కరూ దోషులు కాకుండా ఈ 3 గుంపుల్లో మనకు ప్రభు బల్లవర్తమానంలో చెప్పిన 3 మాటలు, ప్రార్థించే నాయకుడు, ప్రార్థించే యోధుడు ఎవరు, యెహోషువ. ప్రార్థనకు సహకారులు ఎవరు, ఆ యొక్క పరిచర్యకు సహకారులు అహరోను, హూరులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూడా ఒక ప్రార్థనలో ఈ 3 ఉంటాయంట. తండ్రి, మనం ఎవరికి ప్రార్థన చేస్తాము, తండ్రికి ప్రార్థన చేస్తాం. ఎవరి నామంలో ప్రార్థన చేస్తాం, కుమారుని నామంలో. ఎవరి ఆత్మ ప్రేరేపణతో చేస్తాము, పరిశుద్ధాత్మ చేత. మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేస్తాడని ఉంది. కాబట్టి ఈ 3 ఉంటాయి ఈ సంఘంలో కూడా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉండి నడిపిస్తున్నారు కనుక మనము సువార్త పరిచర్య చేసే యోధులుగా ఉండాలి, ప్రార్థన చేసే మోషేలు లేవాలి, సహకారులుగా ఉండే అహరోను, హూరులు కూడా కావాలి. మొత్తము మోషే మీద ఎత్తేసి మనం పడుకుంటే సేవ ముందుకు సాగదు. కాబట్టి దేవుడు చెప్తున్న ఈ మాట, నేను ఇందులో లేనయ్యా, ప్రార్థించే వ్యక్తిగా లేను, సహకరించే వ్యక్తిగా లేను. మళ్ళీ నేను పరిశీలించుకోవాలి, నన్ను నేను పరిశీలన ప్రతి ఒక్కరు మోకరించండి. ఈ 3 విషయాల్లో నేను లేను. ఆయన ప్రార్థించే గుంపులో లేను, అదేవిధంగా పరిచర్య చేసే గుంపులో కూడా లేను. ఏ గుంపులో ఉన్నానంటే సహాయపడే గుంపులో కూడా లేను. ఏ గుంపులో ఉన్నా అంటే విమర్శించే గుంపులో, తీర్పు తీర్చే గుంపులో, వారిని ఎగతాళి చేసే గుంపులో ఉన్నాను. కానీ వారి కోసం బాధ్యతగా ప్రార్థన చేసే వ్యక్తిగా నేను లేనయ్యా. కుటుంబంలో లేను, సంఘంలో కూడా లేను. సంఘంలో నువ్వు నాకు బాధ్యత ఇచ్చావు, నన్ను కనికరించు, నన్ను క్షమించు. నేను ఈ 3 విషయాల్లో నేను వెనకబడిపోయాను నాయన. సహకారగా నేను లేను, సంఘాన్ని వస్తున్నాను పోతున్నాను, కానీ ప్రార్థన చేయాల్సిన విధంగా నేను సంఘం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయట్లేదు. నన్ను మన్నించు అని హృదయపూర్వకంగా మీరు పశ్చాత్తాపంతో, ఎవరిని చూడొద్దండి. దేవుడు పశ్చాత్తాపడే నీ హృదయాన్ని, నీ విరిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు కనుక నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎదుటి వారితో నీకు సంబంధం లేదు. దేవుడు నీ పట్ల, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎదుటి వారి కోసం కాదు. నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావు కనుక నీ జీవితాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశీలన చేసుకో. దేవా, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, అందుకే నా కుటుంబంలో ఓడిపోతున్నాను, సంఘంలో ఓడిపోతున్నాను. నేను చేయవలసింది నేను చేయట్లేదు నాయన. యెహోషువ ఎలా అయితే చేశాడో నేను చేయట్లేదయ్యా. సహకరించాల్సిన విధంగా నేను సహకరించట్లేదు. అన్ని విషయాల్లో నేను ఓడిపోతున్నాను. లోకమే గెలుస్తుంది, నేను ఎక్కడ వెళ్తే అక్కడ ఓటమే నన్ను పలకరిస్తుంది, కానీ విజయం లేదు. నువ్వు జయశీలుడుగా ఉన్నావు, విజయశీలుడుగా సిలువలో నా కొరకు మరణం పొంది నాకు విజయాన్ని అందించావు, మరణపు ముళ్ళును విరిచావు నాయన. మరి నేను ఇంకా ఓడిపోవడం నీ చిత్తం కాదు. నేను ఓడిపోతున్నానంటే కారణము నా బలహీనత, నా యొక్క అవిధేయత, నా యొక్క పాపమే నాయన. దయతో నన్ను క్షమించమని హృదయపూర్వకంగా మనల్ని మనం పరిశీలన చేసుకొని యోగ్యముగా ప్రభు యొక్క బలలో మనమందరము పాల్పంపులు పొందుదాం.